ఈరోజు చాలాసార్లు మన జీవితాల్లో ఎన్నో మనం కొన్ని విడిచిపెట్టామనుకుంటాం, కానీ ఏవి దేవునికి ఇష్టం లేవో అవి మాత్రం మనం విడిచిపెట్టాం. అవి మనలోనే ఉంటాయి. కనబడేవి కొన్ని విడిచిపెడుతుంటాం, కానీ కనబడనివి అంతరంగంలో ఉన్నవి అవి మాత్రం విడిచిపెట్టాం. కొన్నిసార్లు చాలామంది వాళ్ళ దేవుళ్ళు కొరకు కొన్ని మానేసాం అనుకుంటారు, కానీ హృదయంలో పాపం మాత్రం మనలేని వారిగా ఉంటున్నారు. దేవుని బిడ్డగా ఉన్న నీవు నేను కూడా ఇంకా విడిచిపెట్టనివి ఏవైనా ఉంటే ఆ రక్తపు యొక్క విలువ ఈ ప్రియురాలకి ఇంకా అర్థం కాల, ఆ శ్రమ, ఆ త్యాగం ఇంకా అర్థం కాల. నన్ను ప్రేమించిన నా ప్రియుడు ఇంత త్యాగం చేస్తే నేను ఇంకా విడిచిపెట్టినాలో ఉన్నాయా అంటే ఇంకేం ప్రేమిస్తున్నట్టు? ఒకవేళ నేను అబద్ధాన్నే ప్రేమిస్తున్నాను కదా, ఆ చిన్న అలవాట్లనే ప్రేమిస్తున్నాను కదా. దాన్ని ప్రేమించేటప్పుడు నా ప్రియుడైన ప్రభువుకి నా హృదయంలో ఎక్కడి స్థానం ఉంటుంది? ఉంటుందా? అబద్ధాలు చెప్పినప్పుడు, మోసాలు చేస్తున్నప్పుడు, ద్వేషించుకుంటున్నప్పుడు మన హృదయాల్లో అవే ఉంటున్నప్పుడు మన ప్రభు హృదయంలో ఉంటాడా? ఉండడు కదా. ఆయన శరీరాన్ని ఆస్పదం చేసుకోలేదు, కానీ ఆయన మన హృదయాన్ని ఆస్పదం చేసుకున్నాడు. కాబట్టి అది కోరుకున్న దేవుడు. కాబట్టి అందుకని ప్రియ సంగమా, ప్రభు రక్తము వలన విమోచించబడిన మనకు ఆయన ప్రియుడుగా ఉండగా ఆయనకు ఇష్టం లేనివి మనం విడిచిపెట్టాల్సిన అవసరం.